దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. 2 రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతలు పార్టీని వీడారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న ఛత్తీస్గఢ్లో లొంగిపోయాడు. 208 మంది అనుచరులతో కలిసి జనజీవన స్రవంతిలో చేరారు. అంతా తమ ఆయుధాలను భద్రతా దళాలకు అప్పగించారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2 రోజుల వ్యవధిలోని కీలక సభ్యులు పార్టీని వీడారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ రూపేష్ లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 208 మంది అనుచరులతో కలిసి ఆయుధాలను వదిలేశాడు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో జనజీవన స్రవంతిలో చేరారు. జగదల్పూర్లో 153 ఆయుధాలు భద్రతా దళాలకు అప్పగించారు లొంగిపోయిన మావోయిస్టులు. వీటిలో 19 AK-47 రైఫిళ్లు, 17 SLR రైఫిళ్లు, 23 ఇన్సాస్లు, 1 ఇన్సాస్ LMG, 303 రైఫిళ్లు ఉన్నాయి. అలాగే 11 BGLలు, 4 కార్బైన్లు, 41 బోర్ షాట్ గన్లు సహా పిస్తోళ్లు అప్పగించారు. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు నేతల్లో ఆషన్న సహా మాడు డివిజన్ కార్యదర్శి రణిత, 2 దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే 15 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 121 ఏరియా కమిటీ సభ్యులు, జన మిలీషియా సభ్యులు తుపాకులు విడి జనంలోకి వచ్చారు. ప్రభుత్వం ఎదుట లొంగిపోయే ముందు దళం సభ్యులతో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశారు ఆషన్న. में आना चाहिए तो भी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ. मेरा कांटेक्ट नंबर है 6267138163 और एक बार दोहरा रहा हूँ 6267138163. इस पर आप लोग कांटेक्ट कर सकते, संपर्क कर सकते. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగపూర్లో జన్మించారు వాసుదేవరావు అలియాస్ ఆషన్న. తక్కలపల్లి భిక్షపతిరావు సరోజ దంపతులకు 2 సంతానం కాగా పెద్ద కుమారుడు వాసుదేవరావు అలియాస్ ఆషన్న 1 నుంచి 5వ తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత సెకండరీ విద్యను కాజీపేట ఫాతిమా స్కూల్లో అభ్యసించాడు. కాకతీయ యూనివర్సిటీ, CPI-ML పీపుల్స్ వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ కు నాయకత్వం వహించారు. ఆ తర్వాత పరిణామాలతో 25 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు ఆషన్న. చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న 1990లోనే అడవి బాట పట్టాడు. అప్పటి మావోయిస్టు పార్టీ నిర్వహించిన కీలక ఆపరేషన్లలో పాలు పంచుకున్నాడు. IPS ఉమేష్ చంద్ర, మాజీ హోంమంత్రి మాధవరెడ్డి హత్యలో ఆషన్న పాత్ర ఉందని చెబుతారు. ఆషన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున మావోయిస్టుల లొంగుబాటు ప్రభుత్వం విజయమన్నారు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్. ఈ రోజు ఛత్తీస్గఢ్కే కాదు మొత్తం దేశానికే చరిత్రాత్మకమైందని చెప్పారు. తప్పుడు దారిలో వెళ్తున్న మన సోదర సోదరీమణులు జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషంగా ఉందన్నారు విష్ణుదేవ్. ऐसे 210 टॉप से लेकर नीचे तक अपना हथियार हमारे समाज के प्रमुख मांझी, चालकी, मेंबर इनके समक्ष अर्पित करके आज विकास की मुख्यधारा से जुड़ने का लोगों ने निर्णय लिया है. उनको सबको बहुत बहुत धन्यवाद देते हैं, उनको शुभकामनाएं देते हैं उनके नए जीवन के लिए. बस्तर का विकास उनके जिम्मे में है. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ బలహీనపడిందన్నారు బస్తర్ ఐజీ సుందర్ రాజ్. మావోయిస్టుల్లో పెద్ద ఎత్తున అంతర్గత వివాదాలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో తెలంగాణ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల మావోయిస్టు క్యాడర్ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. वो माओवादी संगठन काफ़ी कमज़ोर नज़र आ रहा है. इंटरनल कॉन्फ्लिक्ट काफ़ी है और इंटरनल डिस्प्यूट चल रहा है और इन सब परिस्थिति से माओवादी संगठन अपना अंतिम सांस ले रहा है और आने वाला बहुत जल्दी माओवादी संगठन का खात्मा हम सुनिश्चित करेगा. इसी दिशा में लगातार हमारा शासन की मंशा अनुरूप, क्षेत्र की जनता की इच्छा अनुरूप कार्रवाई जारी है. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న సరెండర్ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బే. 2 అగ్రనేతలు పోరాటాన్ని వీడడంతో మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది.